కరెక్ట్ గా పనిచేస్తే ఎలా ఉంటుందో గానీ ఈ ఒక కిచెన్ లో తెలిసిపోయిందండి. ముందు రోజు కొందరు కుర్రాళ్ళు రోడ్డు మీద ఓవర్ యాక్షన్ చేసేస్తే ఆ తర్వాత రోజు విషయం తెలియగానే వాళ్ళని పట్టేసుకుని కేసులు ఎట్టేశారండి. నీకు విషయం తెలుసా అమ్మాయి, నిజానికి మన పోలీసులకు మంచి బ్రెయిన్ ఉండుద్ది, కాకపోతే అది వాడడానికి నీలాగే బద్ధకం అంటావు అంతేనా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. చాలా జాగ్రత్తగా రోడ్లపై డ్రైవ్ చేస్తేనే ఒక్కోసారి ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. అలాంటిది ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తే పక్కనోళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నా కొందరు యువకులకి బుద్ధి ఉండటం లేదు. ప్రమాదాల బారిన పడటమో ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడొక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన వాళ్లకు కోపం తన్నుకొస్తోంది. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఢిల్లీ రింగ్ రోడ్లో కొంతమంది పోక్రీలు నిర్లక్ష్యంగా కార్లు నడుపుతూ ప్రమాదకర విన్యాసాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫుటేజ్లో కార్లు వేగంగా దూసుకుపోవటం, కేరింతలు కొడుతూ ట్రాఫిక్లో తిరగటం, సన్ రూఫ్ల నుంచి బయట నిలబడి చేతులు ఊపుతూ అల్లరి చేయటం కనిపిస్తోంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు. 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ వీడియోలో డిసెంబర్ 26న యువకులంతా రోడ్డుపై అస్తవ్యస్తంగా డ్రైవ్ చేయగా 27న పోలీసుల దృష్టికి వెళ్లింది. వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో నిందితులను గుర్తించడం ఈజీ అయిందని పోలీసులు చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సత్వరమే స్పందించి పోకిరీలను అరెస్టు చేయటాన్ని ప్రశంసిస్తున్నారు.